ఈ అష్టమూర్తి ధృత్ అంటే ప్రపంచానికి పరమాత్మ దృష్టితో చేసే సేవ అష్టమూర్తి స్వరూపుడైనటువంటి శివుడికి నిజమైన పూజ అని చెప్పారు. అష్టమూర్తి ధృత్ దేవ పూజ. అక్కడ పూజ కానీ కేవలం రుద్రాభిషేకం ఒకటే పూజ కాదు, ప్రపంచానికి పరమాత్మ దృష్టితో చేసేటటువంటి సేవ. అది ఆయనగా నిజమైన అర్చన. వాళ్ళు నిజంగా అక్కడ అర్చన చేసింటే కనిపించడు. ఇదే గీతల స్వామి చెప్పింది కర్మయోగం అంటే. కర్మయోగం అంటే ఇదే. ప్రపంచం నాకు వేరుగా లేదు కనుక ప్రపంచాన్ని పరమాత్మ దృష్టితో. అందువల్ల వాడు మెచ్చుకుంటాడనేది అనవసరం, పరమాత్మ సంతోషిస్తున్నాడు. పరమాత్మ ప్రీతి చెందుతున్నాడు కాబట్టి కర్మ చేస్తున్నాడు. ఏది సర్వాణి కర్మాణి మయి తన్యేస్తే మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతో ఉపాసతే. ఒక కర్మాగారంలో ఉన్న కార్మికుడు యజమాని యొక్క తృప్తి కోసమే పనిచేయాలి. వీడి తృప్తి కోసం వాడి తృప్తి కోసం కాదు. యజమాని తృప్తి. యజమాని తృప్తి జీతం ఇచ్చింది వాడే అంటారు. యజమాని తృప్తి అనకపోతే ఉద్యోగం కూడా అంటే మేనేజ్మెంట్గా సంతోషించాల్సిందే. అందువల్ల మేనేజ్మెంట్కి పేరు వచ్చే విధంగా, మేనేజ్మెంట్కి అపకీర్తి రాని విధంగా మనం ఆ సంస్థలో పనిచేసి జీతం వస్తుంది, పరువు నిలబడుతుంది, గౌరవాలు నిలబడుతుంది. అంతే కదా. అలాగే రిటైర్ అయిన వాళ్ళు ఎంతమంది మేనేజ్మెంట్ కన్నం పెట్టావా లేదు అలాగే ఎందుకు పంపిస్తారు వీళ్ళకి. అలాగే ఈ సృష్టిలో ఒక భాగంగానే ఉన్నందుకు నేను ఎవరిని తృప్తిపరచాలి? పరమాత్మ. అందులో భాగంగానే ఇళ్లలో మన యొక్క పాత్ర వహించాలి. యాజ్ మదర్ ఈ పాత్ర, యాజ్ ఫాదర్ ఈ పాత్ర. దీనికోసం వహిస్తున్నారు ఈ పాత్ర. పరమాత్మ నాకు ఇచ్చిన డ్యూటీ చెప్తారు. ఈ పాత్ర వల్ల, ఈ పాత్ర పోషణ వల్ల వాడు సంతృప్తి చెందాలి. వాడు తృప్తి చెందాడే నాకు శాంతి వస్తుంది. ఈ మధ్యలో ఎవరి వల్ల ఎవరికి శాంతి రాదు. ఎవరి వల్ల ఎవరికి అవకాశం లేదు. మన పాత్ర పోషణ ఏదైతే ఉందో అది పరమాత్మను తృప్తిపరచాలి. వీడు చెప్పినట్టుగా ఉన్నాడు, వీటిని అనుగ్రహిస్తాను అలాగే చెప్పారు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగర. వాళ్ళ యొక్క సమస్త కర్మలు నా కోసమే చేశారు వాళ్ళు. అటువంటి వాళ్ళు సంసార సాగరాన్ని బయటకు లేస్తాను అయితే అదేనా. అందువల్ల ఈ స్థావర జంగమాత్మైన జగత్తంతా కూడా ఈ 8 మూర్తులతో నిండి ఉన్నది. ఆ సర్వవ్యాపి అయినటువంటి ఆ పరమశివుడి కంటే వేరుగా ఏదీ లేదు. నాణ్యత్ కించన విద్యతే విభృశతాం యస్మాత్ పరస్మాత్ విభోహో. అర్థమైందా. ఈ చరాచరాత్మకమైన స్థావర జంగమాత్మైనటువంటి విశ్వం ఏదైతే తెలుస్తుందో ఆత్మజ్ఞానులకి అంటే తత్వస్పృహ ఉన్న వాళ్ళకి ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ కంట ఇది వేరుగా లేదు. ఈ జగత్తు పరమశివుడికి వేరు కాదు. సర్వం శివమయం జగత్, సర్వం విష్ణుమయం జగత్. కానీ వెంటనే మాట, సర్వం శివమయం జగత్ కానీ జగత్తు శాశ్వతం కాదు. వాడు శాశ్వతం. ఆభరణం శాశ్వతం అనేది బంగారం కాదు. సర్వం శివమయం జగత్ అని చెప్పి ప్రపంచం ఊరేగుతాం అనకూడదు. మళ్ళీ ఇది ప్రపంచం అశాశ్వతం. శాశ్వతమైన వాడిని వేరే పొందేయాలి. వాడిని ఒకసారి పొందిన తర్వాత ప్రపంచంతో ప్రమాదం లేదు. పొందబోదిన వల్ల ప్రపంచం మూసేది. మీరు ప్రపంచంలో ఈ సంబంధాల యొక్క ఈ మోహం ఉందిగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు అదే. అందువల్ల ప్రపంచాన్ని పరమాత్మని జ్ఞాపకం తెచ్చుకోవడానికి మాత్రం ఉపయోగించుకోవాలి. అంతకన్నా ప్రపంచంలో పరిగెట్టకూడదు. పరమాత్మ ఉన్నాడంటే ఏమిటి సాక్ష్యం? మహర్షి ఇదే అడిగారు. భగవంతుడు ఉన్నాడంటే ఏమిటి సాక్ష్యం? నువ్వు ఉన్నావా లేదా? నువ్వు అంటూ ఉన్నప్పుడు వాళ్ళు లేకుండా ఎలా ఉంటాడు? ఎందుకంటే నువ్వు ఉన్నది వాడు వల్లే. ఆభరణం వచ్చి అడిగింది బంగారం అంటూ ఉందా అని. అలా అదంటే ఇది కూడా ఆభరణం బంగారం ఉందా అని అడిగితే ఎంతో పరమాత్మ ఉన్నాడో అని అడగడం కూడా మహర్షి లాగా. అందువల్ల ఇదేది కూడా పరమాత్మ వేరుగా లేదు. ఏ కెరటమో కడలికి దూరంగా లేదు. కానీ కడలి శాశ్వతం, కెరటం అశాశ్వతం. అలాగే ఈ విశ్వం అశాశ్వతం, మార్పు చెందిపోతుంది. పంచభూతాలు ఒకనాడు ఉండవు, సూర్యచంద్రులు ఒకనాడు ఉండదు, లేకుండా పోతారు ప్రళయంలో. కానీ వీటిని సృష్టించడం మాత్రం ఉంటాడు. అది అలా అర్థం చేసుకోండి. ప్రపంచం ఎక్కడ పరిగెట్టడం కాదు ఈ మాట. ప్రపంచాన్ని పరమాత్మని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఆలంబనం చెప్తారు. అంత తప్పించి ప్రపంచంలో పర్లేదు. ఈ ప్రపంచంలో ఎంతైనా బయటపడతామా అన్నది చూడాలి. అర్థమవుతుందా? అందువల్ల సర్వవ్యాపకమైన పరబ్రహ్మం కంట మరి ఒకటి ఏది వేరుగా లేదో అటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని తన శిష్యులకి అందించేటటువంటి ఆ గురుమూర్తి అని దక్షిణామూర్తి నమస్కారం. ఆ పరబ్రహ్మ రూపంలో ప్రకాశిస్తున్నవాడు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి 2 పాత్రలు. ఒకటి గురువు పాత్ర, 2 సర్వవ్యాపి అయిన శివుడు వాడేగా. వాడే వీడు ఈశ్వరో గురురాత్మేసి మొదట్లో చెప్పుకున్నాడు. ఎదొచ్చి నేను అప్పుడు ఉన్నాను, నా జ్ఞానం కలగట్లేదు, నా జ్ఞానం కలిగి ముగ్గురు ఒకటే. ఈశ్వర గురు ఆత్మ ముగ్గురు ఒకటే. అయిపోయింది. అద్వైతం అనుకుంటుంది. చెప్పి చివరిలో
ఫలశ్రుతి. సర్వాత్మత్వమిది స్థుతీకృతమిదం యస్మాత్ అముష్మిస్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ జ్ఞానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాత్ ఈశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్ తత్ పునరష్టథా పరిణతం కైశ్వర్యమవ్యాహతం. చాలా ఇంటిగా చదువుకుంది కదా, దాన్ని ప్రయత్నిస్తే సర్వాత్మత్వమిది స్ఫుటీకృతమిదం యస్మాత్ అముష్మిస్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్ తత్ పునరష్టథా పరిణతం కైశ్వర్యమవ్యాహతం. అని ఏం చెప్తున్నారంటే సాధకుడు సరి అయిన గురువు దగ్గర ఈ స్తోత్రాన్ని పఠించాలి. స్పష్టంగా ఉంది. సరి అయిన గురువు దగ్గర. గురువులందరూ సరైన వాళ్ళు కాదుమా అందుకని అర్థం అది. గురువు వేసిన వాళ్ళందరూ సరైన వాళ్ళు కాదు. సరైన గురువు ఎవరో ఉంటాడు అందులో. తెల్లగా ఉన్నవన్నీ పాలు కాదు, సున్న నీళ్లు కూడా అవుతాయి. పొరపాటును కాచి కలిగిస్తుంది ఏదో అవుతుంది. తెల్లగా ఉన్నది పాలు కాదు, వేషం వేసిన ప్రతివాడు గురువు కాదు. అందువల్ల సరి అయిన గురువు దగ్గర ఈ స్తోత్రాన్ని పఠించాలి. తర్వాత దాని అర్థాన్ని మననం చేయాలి. తర్వాత ఆ అర్థాన్ని ధ్యానించాలి. మననం అంటే సందేహ నివారణ ఏమంటే సందేహాలను నివృత్తి చేసుకుని సందేహ నివారణ వల్ల స్పష్టత ఏర్పడుతుంది లోపల. అప్పుడు ఈ విషయాన్ని లోపల ధ్యానిస్తుంటే బుద్ధిని పడుతుంది. ఇంకా ఉపనిషత్సారమైనటువంటి అద్వైతం మీద శ్రద్ధ, ఒక అచంచలమైన విశ్వాసం కలగడం కోసం ఈ స్తోత్రాన్ని కీర్తన చేయాలి. ఎందుకంటే శబ్దశక్తి ఇది మొదట్లో చెప్పుకున్నాం. పరమశివుడి యొక్క మౌనాన్నే శంకర భగవత్పాదుల వారు భాష కింద మలిచారు. అందువల్ల ఈ ప్రతి అక్షరంలో పరమశివుడి యొక్క మౌనం ఉంది. అందులో మౌనశక్తి అందులో ఉంది. అందువల్ల అక్షరశక్తి శంకరుడి రోడ్డు వచ్చిన మాట సామాన్యం కాదు ఇది. అందువల్ల అక్షరాన్ని శక్తి ఉంటుంది కనుక కీర్తన చేస్తుంటే ఆ శబ్దశక్తి వల్ల లోపల చాలా అజ్ఞానం పోతుంది. శ్లోకం పఠిస్తే చాలు, లోపల అజ్ఞానం కాస్తే వెంటనే పటాబంజలు అవుతుంది. ఇలా చేయడం వల్ల లోపల పరమాత్మ దయ వల్ల మనస్సు పవిత్రత ఏర్పడుతుంది. అందుకు స్తోత్రాలు పారాయణం చేసేది. స్తోత్రాలు పారాయణం చేయడం మనం పారాయణం చేస్తే వారికి ఆగిపోతే ఏమీ మన నాలుగు పవిత్రం అవ్వాలిగా, మన మనసు పవిత్రం అవ్వాలిగా. అందుకే విష్ణుదాసనం ప్రారంభంలో పవిత్రాణం పవిత్రంలో మంగళానంద మంగళం. అందువల్ల పవిత్రాల కల్లా పవిత్రమైన వాడు కనుక అది స్మరిస్తే మనం పవిత్రం అవుతాం. ఎందుకంటే అపవిత్రంలో ఉన్నాం కనుక. అందువల్ల అవసరం మనది. స్తోత్రం చేయవలసిన అవసరం మనది, కానీ స్తోత్రింపబడవలసిన అవసరం వాడిది కాదు. ఇది చాలా మంది అడుగుతున్నా ఏమంటే వాణిని స్తోత్రం చేయాలంటే వాడికి అర్థం కాలేదు నాకు. మనం స్తోత్రం చేయకపోతే పరమాత్మని పిండి లేనివాడేమో అవ్వడు. స్తోత్రం చేయకపోతే మనం పడిపోతాం. అదే ప్రహ్లాదుడు ఆ మాట అన్నాడు ప్రారంభంలో. నిన్ను బ్రహ్మాది దేవతలు నిన్ను స్తోత్రం చేయలేకపోతున్నారు, నేను ఎక్కడ చేయగలను? రాక్షస వంశంలో పుట్టినవాడిని, కానీ నేను స్తోత్రం చేస్తాను. నా పరిధికి, నా బుద్ధి పరిధికి ఎంతవరకు చేయగలను అంత చేస్తాను. నేను స్తోత్రం చేసేది నిన్ను సంతృప్తి పరచగలని కాదు, నా నాలుకను పవిత్రం చేసుకోవడానికి. ఇది ప్రహ్లాదం. గంగానదిలో మనం మునిగితే గంగానది ఉద్ధరింపు కాదు, మనం పవిత్రం అవుతాం. ఆ మాత్రం జ్ఞానం ఉందిగా. ఆమె వెళ్ళాలా, కాశీ వెళ్ళాలా, ములగాలం వెళ్ళకపోతే ఏ ఓలలేదు. వీడు వెళ్తే తప్పు కూడా మళ్ళీ. అందువల్ల ఉపనిషత్కాలమైనటువంటి అద్వైతం మీద శ్రద్ధ, ఒక అచంచలమైన విశ్వాసం కలగడం కోసం ఈ స్తోత్రాన్ని అదే విధంగా కీర్తన చేస్తుంటే అలా చేసిన సాధకులకి జ్ఞానం రాష్ట్ర పెరుగుతుంటుంది. ఆచార్యుల వారు దయగలిగితే జ్ఞానం లోపల జ్ఞానం కలగడానికి అనుకూలమైన మానసిక స్థితి లోపల వస్తుంది. ఇంకా ఆ జ్ఞానాగ్ని చేత వాడి దుష్కృతాలన్నీని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని సమాహు పండితం బుధాహ 4వ అధ్యాయం. జ్ఞానం ఎప్పుడైతే లోపల పెరుగుతుంటుందో గతంలో చేసిన పాపాలను దగ్ధం అయిపోతుంటాయి. జ్ఞానాగ్ని ముందు నిలబడే శక్తి పాపాలకు లేదు కనుక పవిత్రం అవుతుంటాం. ఈ ఎప్పుడైతే ఈ విధంగా దుష్కృతాలను నశిస్తూ భేదభావం కాస్త తగ్గుతూ అభేద భావన పెరుగుతుంది. భేద దృష్టి జరగగానే ఇంకా పూర్వన తగులాడడం, ఏది పెడితే మాట్లాడడం తగ్గుతాయి. ఇవన్నీ ఒక బ్యాలెన్స్ వస్తుంది. అసలు మనిషి ఉన్న చోట లేనట్టుగా ఉంటాం. ఒక మనిషి సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏదో ఉన్నారు అంటే ఏదో వాడు బుద్ధిగాడికి ఎలా ఉంటారు దాని అర్థం అది కాదు. వాడి సంస్కారవంతుడై ఇక్కడ మనిషి చాలా అవతల వాళ్ళు 10 మాటలు మాట్లాడి వీడు ఒక మాట మాట్లాడు. అది కూడా అందంగా మెల్లగా సాఫ్ట్గా అలా మాట్లాడితే ఇప్పుడు గోవాలుగా మాట్లాడడం, 10 మంది మధ్యలో నేను ఉన్నానని అందరూ గుర్తించాలనుకోవడం, ఇవన్నీ పోతాయి. ఇవన్నీ ప్రారంభంలో ఉన్న వాళ్ళకి జ్ఞానం జరుగుతుంది. ఎవరిని ఎవడు గుర్తిస్తే ఎవరికేమొస్తుంది? 10 మంది గుర్తిస్తే నాకు ఏమొస్తుంది? ఏముంది ఇందులో ఏముంది? ఇవన్నీ తెలియనప్పుడు ఇవన్నీ ఒకనాడు ఇప్పుడు ఎవరికి కావాలి? ఇవన్నీ నేనేంటో నాకేం కావాలో నాకు అర్థమైన తర్వాత ఇవన్నీ పెద్ద సమస్యలు ఇవన్నీ.
అదే పూర్వం రోజుల్లో 10 మంది పరిచయం పెంచుకోవాలనిపించింది. ఇప్పుడు వద్దురా బాబు వద్దు ఎలా లేకపోతే భయం వేస్తుంది. ఉన్న పరిచయాలు ఆగట్లేదు. ఎందుకు అన్నట్లేదండి? ఎందుకు సరైన సాధకుడు ఒక పరిచయం వేసి కాదు ఎందుకు పోవాలంటే అది అర్థమైందండి. ఎదుగుతున్నామన్నా అర్థమవుతుంది. అందువల్ల ఈ జ్ఞానాది అన్ని దుష్కృతాలను నశించి భేదభావం తగ్గుతుంటుంది. అప్పుడు స్వయంగా ఈశ్వరత్వాన్ని పొందుతాడు. వాడికి మనకి భేదం అవుతుంది. లోపల ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అయితే పరమాత్మను స్వరూపంగా తెలుస్తాడు. అట్టి సాధకుడు కూడా 2 ప్రయోజనాలు. ఆత్మజ్ఞానం అలాగే వస్తుంది. రెండో ప్రయోజనం ఏం చేస్తే ప్రయోజనం కాదు. ఇప్పుడు మీకు నేను మా ఇంటికి వచ్చి నూనె తీసుకున్నారనుకోండి, నూనె పట్టుకెళ్ళారు. నూనె పట్టుకెళ్తే జిడ్డు కూడా వస్తుంది రాదా? అలాగే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అష్టసిద్ధులు వస్తాయి. అష్టసిద్ధులు అందుకని అష్టసిద్ధుల ముందు వచ్చి జ్ఞానం రాబడి మన బొమ్మలు అయిపోతుంది. మళ్ళీ ఈ అష్టసిద్ధులు ప్రదర్శన రోడ్డు మీద వెళ్తున్నాం. మళ్ళీ శివానందాశ్రమం ఒక ఆయన వచ్చాడు. దేనికి? అష్టసిద్ధి ప్రదర్శన. ఇది దానికి మన పబ్లిసిటీ. మాకు ఎందుకని అష్టసిద్ధులు ఏంటంటే ఆచార్యుల వారు ఒక జ్ఞానం కోసం ప్రయత్నం చేయకుండా అష్టసిద్ధుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఒక అపరోక్షానుభూతి అనే గ్రంథంలో ఆయన ఏమన్నారంటే అష్టసిద్ధుల జ్ఞానం ఎలా చూస్తాడంటే కాకి రెట్టను ఎలా చూస్తాం అనుకుంటాం. కాకి రెట్టనే దాని విలువేమో వచ్చి పక్కన చూస్తాం. అలాగే ఆత్మజ్ఞానే అష్టసిద్ధులను చూసేది కాకి రెట్టవలే. కానీ అష్టసిద్ధులు వస్తాయి. నేను అవాంతర ప్రయోజనం అంటారు. అసలు ప్రయోజనం జ్ఞానం, అవాంతర ప్రయోజనం. ఈ అష్టసిద్ధులు ఉన్నాయి కాబట్టి శంకర భగవత్పాదుల వారు ఆ చిన్న వయసులో ఆయన నడిచే వెళ్ళగా ఏమైనా ఆకాశగమనం. అష్టసిద్ధులు వినండి ఏంటో. 1 అణిమ, 2 మహిమ, 3 లఘిమ, 4 గరిమ, 5 ప్రాప్తి, 6 ప్రాకామ్యం, 7 ఈశిత్వం, 8వది వశిత్వం. చెప్పుకుందాం. అణిమ అంటే చిన్నవాడైపోవడం. స్వామి హనుమ చిల్లిపిల్లంత అయిపోయాడు. ఈ అష్టసిద్ధి ఉంది కాబట్టి అష్టసిద్ధినౌ నిధికే దాత అసవరదీన జానకి. యోగులు ఆటోమేటిక్ గా ఉంటాయి. కానీ వాళ్ళు లోక ప్రయోజనం కోసం వాడుకుంటారు. కానీ ఆగనాగండి లోక ప్రయోజనం కోసం చేస్తారు. కానీ వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు చేయరు. కానీ జ్ఞానం లేకపోతే వీటిని పెట్టుకుని డబ్బు సంపాదించడం వాళ్ళు బయలుదేరుతారు. ఆ మధ్య కొన్ని ఏళ్ల క్రితం అక్కడ ఇంకొంచెం పలువురు ఆశ్రమానికి ఒక ఆయన వచ్చాడు. చాలా కూడా వచ్చారు. ఆయన నీటి మీద కూర్చుని, నీటి మీద ఒక టబ్బులో వాటర్ మీద కూర్చుని అబాంచారు. చూసారా? అదే అట్రాక్షన్. రామాయణం చెప్తాడు. ఇప్పుడు అది రామాయణం చెప్పడం నీటిని కూర్చోడం ఎందుకు? విభాష అప్లాజాలు వారు కుర్చీలో కూర్చొని చెప్పేవారు. అది పద్ధతి. నేల మీద కూర్చొని సముద్రం మధ్యలో కూర్చుంటాను, మీరందరూ కెరటాల దగ్గర కూర్చోండి. దేనికి వేరు? నేను అడిగేది వాళ్ళు నిజంగా రామాయణం చెప్తే దృష్టి దేని మీద ఉంటుంది? ఏమంటే ఎలా మూలిపోకుండా ఎలా ఉన్నాడండి అని చూస్తాను. కానీ రామాయణం వెళుతుందా చెప్పండి. దేనిగా ఎక్స్ట్రా లెవెల్ని ఇచ్చి చేస్తారు. ఇది ఇటువంటి నిజంగా రామునికి ఉద్దేశం ఉంటే రాముని పొందితే ఇవన్నీ ఉన్నాయి. సరే కదా, నీకు రాముని చెప్పే ఉద్దేశం ఉన్నది నీ ఎందుకు ఎక్స్ట్రా నీకు ఇంత ఉండి చూపించడం ప్రదర్శించడం ఎందుకు? లేదు అది ఒకటే చేయి రామాయణం చెప్పండి మళ్ళీ. అవి ఆ కావాల్సిన వాళ్ళు వస్తారు. ఆవిడ ఎలా మునిగిపోకుండా ఎలా ఉంది ఆవిడ కింద కుర్చీ చేసుకున్నాడేమో అని ఒకటి పెద్ద డబ్బులు నీళ్లు దాని మీద తేలుతున్నాడు రామాయణం. నేను రావణి మీద దృష్టి వెళుతుందా ఎవరికైనా వెళ్ళవు. యోగులకి ఈ ప్రాణాయామం చేసేవాడు ఒక పెద్ద స్థితిలో కలిపి అష్టసిద్ధులు వస్తాయి. వాడికి జ్ఞానం రాదు, ఈ మధ్యలో ఉండిపోతాడు, ప్రదర్శన బయలుదేరతాడు. ఎలాగైతే మాంత్రికుడు ప్రదర్శన కోసం రోడ్లు ఎక్కుతాడో ఇంద్రజాలికుడు వీడలా బయలుదేరతాడు. సో బ్రహ్మజ్ఞానులు ఉంటాయి. శంకర భగవత్పాదులు ఆ చిన్న వయసులో దేశం మొత్తం తిరిగాడు. ఎలా తిరిగాడైనా ఆకాశగమనం. ఎక్కడ శృంగేరి, ఎక్కడ కాలడి, ఎక్కడ ద్వారక, ఎక్కడ ఎలా తిరిగాడు మహానుభావుడు? బెగలు పెట్టాడా? ఎక్కడ పూరి, ఎక్కడ కాంచీ క్షేత్రం, ఎక్కడ కేదార పర్వతం. భారతదేశాలు 3 సార్లు తిరిగాడు. ఎక్కడ కొల్లూరు ముఖాంబిక. ఈ దీక్షేత్రం దగ్గర మహానుభావుడు ఎలా తిరిగాడు? ప్రయాణ సౌకర్యాలు ఉంటేనే తిరగలేకపోతున్నామే. ఎలా తిరిగాడు ఆయన? అస్థితులు ఆయనకు ఉన్నాయి. కానీ లోకక్షేమం కోసం పడతారు, ప్రదర్శన కోసం వాడతారు. కనుక అణిమ అంటే చిన్నవాడైపోవడం, మహిమ అంటే పెద్దవాడైపోవడం. స్వామి హనుమ ఆ పర్వతం ఎక్కిన తర్వాత పెద్ద శరీరం మించాడు. ఒక్కసారి ఆ బరువుకి మొత్తం పర్వతం ఒక్కసారి ఉండి పెంచడం. ఆ చెట్లన్నీ ఒక్కసారి పూలు కురిపించే మీదనే కొన్ని సుందరకాండలు ఎలాగో చెప్పుకుంటాం. 3వది లఘిమ, తేలిగ్గా అయిపోవడం. కృష్ణ పరమాత్మ తల్లి ఎత్తుకున్నప్పుడు తేలిగ్గా ఉన్నాడు, తర్వాత కావాలి బరువు అయిపోయాడు. తర్వాత 4వది గరిమ, బరువు అయిపోవడం. ఎందుకు? తృణావర్తన రాక్షసుడు వస్తున్నాడు,
వాడు ఎత్తుకుపోవాలి కనుక స్వామి లేదో చేశాడు. యశోద బరువు పెరిగిపోవాలి, పిల్లలేంటి బరువు పెరుగుతుందని కింద పెట్టింది, అడుగుతుంది ఎత్తుకుపోవాలని అలా అష్టసిద్ధిలో వాడి స్వరూపంగా ప్రదర్శించాడు పరమాత్మ. గరిమ అంటే తేలికైన వస్తువు బరువు కలిగింది. ఐదుకి ప్రాప్తి, ఏ స్థలంకైనా క్షణంలో వెళ్ళగలిగే శక్తి ఆచార్యుల వరకు ఉంది. కనుక దీన్ని ఉపయోగించుకుని ఆయన అలా వెళ్ళారు. తర్వాత ఆరోది ప్రాకామ్యము అనగానే ఆకాశంలో ఎగరగలిగే శక్తి. ప్రాకామ్యం అంటే ఆకాశంలో ఒక చోటు లేదు అంటే విమానాలతో పని లేదండి, మనం వెళ్ళిపోవచ్చు. ఏడోది ఈశిత్వము అనగా విశ్వామిత్రులాగా సృష్టి చేయగలిగే శక్తి. ప్రదర్శించి చేశాడే, స్వర్గం సృష్టించలేదు, సృష్టించబోతుంటే బ్రహ్మగారు రాష్ట్రాలు ఆగమించారు. సృష్టిని కూడా స్వర్గాన్ని పంపించడం కోసం చేసింది. ఎనిమిదోది వశిత్వం, సర్వజనులను వశం చేస్తున్నారు. ఆయన గారు మధ్యలో ఉన్నాడా, మొత్తం అందరూ సంమోహించలేదు. కృష్ణ పరమాత్మ గోపికలను అలాగే వస్తుంది. వాడికి ఇంకో పక్క దృష్టి వెళ్ళలేదు కదా, అది వశిత్వం. కనుక ఈ 8 ఏవైతే ఉన్నాయో ఈ 8 అవాంతర ప్రయోజనం. అవాంతర ప్రయోజనం అంటే జ్ఞానంతో పాటు 8 కూడా వస్తాయి. జ్ఞానం లేకుండా 8 వచ్చే పంప మునిగిపోతుంది అని అర్థం. అది అర్థమైందా? కనుక ఈ విధంగా ఆ సాధకుడికి ఇవి కూడా వస్తాయి అన్న చెప్పే మాటతో దక్షిణామూర్తి స్తోత్రం కాస్త పరిపూర్ణం అయ్యింది. ఈ రీతిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని సహేతుకంగా సుశాస్త్రీయంగా వ్యాఖ్యానం చేసుకునేటటువంటి సౌభాగ్యానికి మనందరినీ అర్హులు చేసినటువంటి అవకాశించినటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారి కృపా కటాక్షాలకి, దుర్గా విశ్వనాథుడి యొక్క అనుగ్రహానికి, ఆలయ కమిటీ నిర్వాహకులకి, ఆలయ నిర్వాహకులకి కృతజ్ఞతలు ఆవిష్కరించు, అనంత కోటి కృతజ్ఞతలు ఆవిష్కరించుకుంటూ కొన్ని ప్రకటనలు, ఏమిటి అనౌన్స్మెంట్ కార్యక్రమాలు. మళ్ళీ రేపటి రోజున కార్యక్రమం ఉండదు, చాలా పనులున్నాయి. మళ్ళీ 23వ తారీఖున కూడా కార్యక్రమం ఉండదు, షణ్ముఖ గారి ప్రవచనాలు. మళ్ళీ 30వ తారీఖున గురువారం అక్కడ కలుస్తాం. కార్యక్రమాల పరంపర ఒకసారి వినండి. 19వ తారీఖు శ్రీరామ జయరామ జయ జయరామ జపం కార్యక్రమం కాస్త 19 ఆళ్వార్దాస్ గ్రౌండ్ ఎంఈపీ కాలనీ. 21 నుంచి 27 షణ్ముఖ గారి యొక్క ప్రవచనాలు మళ్ళీ అదే గ్రౌండ్లో. శివమహిమనా స్తోత్రం 21 నుంచి 27 మంగళవారం నుంచి సోమవారం. 19వ తారీఖు ఆదివారం శ్రీరామ జయరామ జయ జయరామ. 20 గ్యాప్, 21 నుంచి 27 మళ్ళీ అదే గ్రౌండ్లో సామవేద షణ్ముఖ శర్మ గారి చేత శివమహిమనా స్తోత్రం, చాలా గొప్ప స్తోత్రం, పుష్పదంతాచార్యుల వారి ఆ స్తోత్రం ప్రవచనాలు. 26వ తారీఖు ఆదివారం, ఆ వారంలోనే 26వ తారీఖు ఆదివారం ఉదయం సింహాచలంలో షణ్ముఖ శర్మ గారి యొక్క ప్రవచనం. ఉదయం 10 నుంచి 11:30 సింహాచలంలో రాజగోపురం పక్కన. 26 ఆదివారం ఉదయం 10 నుంచి 11:30 భగవన్నామ మహిమ యోగము, ఇది ప్రవచనం టాపిక్. 26వ తారీఖు. నెక్స్ట్ 29వ తారీఖు బుధవారం పడింది. అక్కడ విరాట్ నగర్ భక్తులతో కలిపి సింహాచలం కొండ మీద గీతా జయంతి 29వ తారీఖు. భగవద్గీత జయంతి 29 బుధవారం పడింది కనుక ఎలాగో ఆ సత్సంగం రజాపడ కనుక వాళ్ళందరినీ పడుతూ సింహాచలం కొండ మీదకి, అంటే మీ ఎవరు రావద్దని కాదు, ఎవరికి ఎక్కడ శక్తి ఉంటే అది చెప్పడం ఈ వివరాలన్నీ. ఎందుకంటే ఎవరు ఎక్కడ రాగలితే అక్కడ రావచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 19వ తారీఖు శ్రీరామ జయరామ జయ జయరామ. 21 నుంచి 27 సాయంకాలం సమయాల్లో 6 నుంచి 8 దాకా ఎంఈపీ ఆళ్వార్దాస్ గ్రౌండ్స్ లో. కనీసం ఒక రోజున వచ్చి ప్రయత్నం చేయగా, దూరం ఏం కాదు, హైదరాబాద్ లో దూరంలో వెళ్తున్నారు, విశాఖపట్నం ఏముంది, ఆటో కట్టించుకుని రావచ్చు కాక. ఎందుకంటే కనీసం ఒకసారైనా ప్రాంగణంలో ప్రవేశిస్తే శివానుగ్రహం కలుగుతుంది. 21 నుంచి 27 అందులో భాగంగా 26వ తారీఖు ఉదయం 10 నుంచి 11:30 సింహాచల క్షేత్రంలో రాజగోపురం పక్కనే అక్కడ ఆ వేదిక మీద షణ్ముఖ గారి యొక్క ప్రవచనం 26. 29 గీతా జయంతి ఉదయం స్వామి కళ్యాణం అయిపోయిన తర్వాత 10:30 నుంచి 12 దాకా 3 అధ్యాయాల పారాయణ ప్లస్ అక్కడ భగవద్గీత గురించి చిన్న ప్రవచనం. ఇది సింహాచల క్షేత్రంలో 29 నాడు. మొత్తం ఇది కార్యక్రమాల పరంపర. మళ్ళీ ఇవన్నీ 30వ తారీఖున శనివారం మళ్ళీ కలుస్తాం. స్వస్తి. థ్యాంక్స్ ఆల్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఇంత అలవోకగా చెప్పగలిగే శక్తి నాకు ప్రసాదించిన ఆచార్యుల వారికి నేర్చుకున్నప్పుడు ఎంత కష్టపడ్డానో చెప్పడంలో అంత సౌలభ్యంగా తేలికగా చెప్పానని భావిస్తున్నాను. ఇంత కూడా భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహం, శంకర భగవత్పాదుల యొక్క కృష్ణ కటాక్షం